ఇంతకు ముందు అయితే ఉండటానికి రిసార్ట్స్ కూడా ఉండేవి కాదు, కానీ ఇప్పుడైతే మంచి రిసార్ట్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదండి. అందరికీ నమస్కారం. ఐటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఈ కొత్తపల్లి వాటర్ జలపాతాన్ని ఒక పూర్తిగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో మేము కొన్ని పనులని గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ప్రజలకి ఒక పెద్ద వైడ్ రోడ్డు, వాళ్ళకి పార్కింగ్, ముందు మీకు తెలుసు చిన్న రోడ్ ఉండింది, ఈ చిన్న రోడ్ ఇప్పుడు పెద్ద రోడ్డు, అక్కడ ఒక వైడ్ పార్కింగ్, సుమారు ఒక 50 కార్ల వరకు ఈజీగా పార్క్ చేయొచ్చు. ఆ పార్కింగ్ ప్లస్ ఎంట్రీని మేము అందంగా ఫారిన్లో ఒక వాక్వే ఎలా ఉంటుందో అలా ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కొత్త వ్యూ పాయింట్ని కూడా లోపల పెట్టాము. సో ఇంకా ఒక 10 రోజుల లోపు ఈ పనులు మొత్తం పూర్తి చేసేసి మేము దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ దిశగానే ప్రయత్నం. కొత్తపల్లి జలపాతం. ఆ జలపాతం ఎన్నో కుటుంబాలకు ఆదర్శ నిలయం. ఈ జలపాతాన్ని నమ్ముకొని ఎన్నో గిరిజన కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అవును, ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ముమ్మారు నిజం. అంతేకాదండోయ్, కొందరు పట్టణాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ జలపాతాన్ని నమ్ముకునే బ్రతుకుతున్నారు. అదెలా అనుకుంటున్నారా? జలపాతాలను చూడటానికి రావాల్సిన టూరిస్టులు సిద్ధమైనప్పుడు వాళ్ళని తీసుకువచ్చే ట్రావెలర్స్. ముఖ్యంగా మా గిరిజనులు ఇది వరకు అడవుల్లో దొరికేటువంటి ఆకులను సేకరించి వాళ్ళు సంతలకు వెళ్ళి అమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. టూరిస్టులు రాకపోకలు ఎక్కువ అవ్వడంతో గిరిజనులు కబాబులు అమ్ముకుంటూ, బ్యాంబో చికెన్ అమ్ముతూ, వాటర్ బాటిల్స్ అమ్ముతూ, అరకు కాఫీ అమ్ముకుంటూ, టీని కూడా అమ్ముకుంటూ బ్రతికేవాళ్ళు కలరు. ఈ అభివృద్ధిని చూసి మా పిఓ గారు గిరిజనులకు ఒక ఆదర్శంగా ఉండాలన్నదే ఆయన తపన. మరి ఇంతమంది జనాలకు ఆదర్శంగా ఉన్న జలపాతాన్ని చూడటానికి వెళ్దామా? చూస్తున్నారు కదండి, గార్డెన్ దగ్గరికి అయితే ప్రజెంట్ అది రావడం జరిగింది. వర్క్ అయితే జరుగుతుంది. రీసెంట్గా అండి గార్డెన్ కూడా వేశారు పిఓ గారు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి టికెట్ కౌంటర్కి సంబంధించిన ఇక్కడ వర్క్ కూడా ప్రాసెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ అంతేకాదు ఆ సైడ్లో కూడా మనకి ఇక్కడ లైట్స్ అనేవి కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా వైరింగ్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. పిఓ గారు ఇప్పుడు ఐటీడీ తరఫున అయితే ఎంతో డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. ముందు చూసే వాళ్ళకి అంటే పాత వాళ్ళకైతే పెద్ద తెలియకపోవచ్చు. ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే వ్యూ అనేది ఎలా ఉండబోతుందో కింద వరకు నేను వ్యూ పాయింట్ వరకు వెళ్ళి అయితే మీకు క్లియర్గా వీడియోని అనేది చూపించడం జరుగుతుంది. చూడండి, లైటింగ్స్ అనేవి పెట్టడం జరుగుతుందండి. అంతేకాదు మీరు చూసేటప్పుడు అయితే ఓన్లీ డే టైమే ఉండేది, కానీ ఇప్పుడు నైట్ టైం కూడా 10 వరకు అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందైతే సేద తీర్చడానికి అయితే బెంచ్లు కూడా ఉండేవి కాదండి, అంటే ఇప్పుడు కూడా లేవనుకోండి. కాకపోతే కూర్చోడానికి అతి శుతిమెత్తనైనటువంటి సున్నితమైనటువంటి గ్రాస్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. చాలా బాగుంది నిజంగా. అంతేకాదండి ఈవినింగ్ టైం అయితే బర్త్డే పార్టీస్ కాదు, లేదంటే ఇంకా ఏదైనా పార్టీస్ కావచ్చు, ఫైర్ క్యాంపింగ్స్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి 5 లక్షలు అయితే ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇదంతా కోట్లల్లో మనీ అయితే పర్చేస్ చేసి మొత్తాన్ని కూడా మన పిఓ గారు అయితే డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాదండి ఇప్పుడు కొన్ని వివిధ రకాలైనటువంటి మొక్కల గురించి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. పల్లెటూరులో ఈ జీలుకొల్లు అంటారు కదండి, ప్రజెంట్ అయితే మొక్కను కూడా ఇక్కడ నాటడం అనేది జరిగింది. చూడండి, అంతేకాదు ఇక్కడ సిమెంట్తో చాలా అద్భుతంగా హార్ట్ సింబల్ని అయితే డిజైన్ చేయడం అనేది జరిగింది. చాలా తారుమారు అయితే అవుతుందండి, చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా మనకి పిఓ గారు అయితే రీసెంట్గా ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ రోజు కూడా రాబోతున్నారనమాట. అంటే మొత్తం రిబ్బన్ కటింగ్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా హైలైట్ అయిన కంటెంట్ అయితే నేను మీ అందరికీ అందజేయబోతున్నాను. కాబట్టి దయచేసి ఇప్పుడు వీడియో అనేది చాలా ల్యాగ్ అవుతుంది కాబట్టి నేరుగా మనం వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఆ వ్యూ పాయింట్ అనేది కొత్తగా పెట్టడం అనేది జరిగింది. పాత వాళ్ళకి తెలియకపోవచ్చు. చూడండి, మొత్తం సైడ్కి మనకి ఐరన్ వాల్స్ అనేది పెట్టడం జరిగింది. అంతేకాదు స్టెప్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి.
కొత్తపల్లి అని చెప్పి అక్కడ చిన్న స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు చూడండి, అంతేకాదు ఇక్కడ రాయి పైన అయితే అద్భుతమైనటువంటి పెయింట్ అయితే వేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ అనే వాళ్ళు ఇక్కడ వీటితో ఫొటోస్ దిగొచ్చు అనమాట. ఆ కెమెరాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి కాస్ట్ అయితే లేదనమాట. స్టార్టింగ్ మీకు టికెట్ అయితే ఉంటుంది. టికెట్ పే చేసిన తర్వాత మీరు కెమెరా తెచ్చుకున్నా లేదంటే మొబైల్తో ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ షూట్ చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. కాకపోతే డేంజర్ ప్లేస్లకి అనేది వెళ్లకుండా ఇక్కడ ఆ సేఫ్ జోన్లో మనకి ఇక్కడ కమిటీ మెంబర్స్ని అయితే కండక్ట్ చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా అసలు డ్యామేజ్ అనేది చేయకూడదు అనమాట. కాకపోతే బాగా టైడ్ అయిపోయారండి, అందుకనే ఇక్కడ ఆ కూర్చోడానికి అయితే ఇలా బెంచెస్ టైప్ అయితే వేశారనమాట. అంతేకాదు మీకు సైడ్ వాల్స్ టైప్ మనకి ఐరన్ రాడ్స్ కనబడుతున్నాయి కదా, ప్రతి దానికి కూడా పెయింట్ అనేది కొట్టడం జరిగింది. మన కింద టైల్స్ కూడా వేయడం జరిగిందండి. చాలా అప్డేట్ అయితే చేశారు పీఓ గారు అయితే. అంతేకాదు ఇప్పుడు వ్యూ పాయింట్కి అయితే వెళ్ళి మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడు చూసినా సరే స్వర్గానికి దారి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, లైటింగ్ మొత్తం పెట్టడం అనేది జరిగింది. ఏ టైం అయితే ఎలా ఉంటుంది కానీ నైట్ టైం అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. చూస్తున్నారు కదండి, లేడీస్కి అయితే ముందుగా చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. ఇక్కడ ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇలా లేడీస్ కోసం సేఫ్టీగా అయితే డ్రెస్ చేంజ్ కోసం ఇక్కడ రూల్స్ని అయితే పెట్టడం జరిగింది. చాలా మార్పులు అయితే చేపట్టారండి. అంతేకాదు ఇప్పటి వరకు మొత్తం సూచించడం జరిగింది కదండి. ప్రజెంట్ చూడండి, ఇక్కడ ఈ రిసార్ట్స్కి సంబంధించి అయితే వీళ్ళు ఇక్కడ చీకులు కూడా కాలుస్తున్నారనమాట. మనకు ఒక కవర్ పుల్ల వచ్చి ఇది 30 రూపీస్కి అమ్ముతున్నారు. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు అరకు కానీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కానీ ఇలా విజిట్ చేసేటప్పుడు తప్పకుండా టేస్ట్ అయితే చేయండి, ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాంబో చికెన్ కావచ్చు, ఇక్కడ ఈ చీకు పుల్లలు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు గాయ్స్, ఇప్పుడు అది ప్రజెంట్ మనము ఆ రిసార్ట్స్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి రూమ్కి వెళ్ళి మొత్తం మీకు క్లియర్గా నేను చూపించడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదండి, మార్నింగ్ టైం అయితే ఇక్కడ టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ముందైతే ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ అందుబాటులో ఉండేవి కాదు. ప్రజెంట్ చూడొచ్చు, ఇక్కడ ఇడ్లీ కావచ్చు, దోశలు కావచ్చు, పూరి చపాతి ఇవన్నీ కూడా ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉందన్నమాట. చూడొచ్చు మీరు. ఈ రిసార్ట్స్ వల్లే దీన్ని కూడా వీళ్ళు రన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే గాయ్స్, నేరుగా అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. రూమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. అయితే ఉండటానికి రిసార్ట్స్ కూడా ఉండేవి కాదు, కానీ ఇప్పుడైతే మంచి రిసార్ట్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదండి. లోపలికి అయితే వెళ్దాం, రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రిసార్ట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. చూడండి, ఆ బ్యాంబోతో ఇవి కలర్ కోటింగ్ కొట్టారనమాట. నెక్స్ట్ ఏంటంటే టూరిస్టులకు బాగా ఆకర్షణీయంగా ఉంటాయండి. అంతేకాదు మీరు చుట్టుపక్కల చూడొచ్చు, బ్యాంబోస్తో ఇలా వాల్ టైప్ ఇక్కడ డిజైన్ చేశారనమాట. మొత్తం వుడ్డేనండి, చెక్కతోనే చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే టూరిస్టులు కూడా చాలా మంది అయితే చెప్పడం జరిగింది. చూడండి, రూమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూడండి, లోపల మనం మొత్తం చూపిస్తాం. బెడ్ బాగుంది బ్రదర్. చూడండి, సింగిల్ బెడ్ అనమాట. ముగ్గురు అయితే ఫ్రీగా కంఫర్ట్గా పడుకోవచ్చు. ప్రెజెంట్ లైట్ వేసి మీకు చూపించగలను, కాకపోతే కరెంట్ లేదండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు, స్నానానికి కానీ ప్రతిదానికి కూడా బాగుందండి. అంతేకాదు ఇక్కడ హీట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. ఎందుకంటే ఈ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి టూరిస్టులకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా వీళ్ళైతే హాట్ వాటర్ని కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. ఇంకా అంతేకాదు నెక్స్ట్ ఒక పెద్ద రూమ్ని కూడా మీకు చూపించడానికి ముందుకైతే వెళ్తాం. అది చూస్తున్నారు కదండి, ఇప్పుడు పెద్ద రూమ్ దగ్గరికి అయితే మేము రావడం జరిగింది. ఇది ఒక నైట్కి వచ్చి 2K అండి, 2000కే మనకి అందుబాటులో ఉందన్నమాట. చూస్తున్నారు కదండి, మంచిగా అయితే బెడ్ అయితే సూపర్గా ఉంది. ఇంకా పడుకుంటే మళ్ళీ లెగాలనిపించదు. ఒళ్ళు బద్దిగా ఉన్నప్పుడు అయితే ఇంకా రోజంతా ఇక్కడే పడుకుని పోతాడు. నాలుగు కూడా అయితే సూపర్గా ఉంది.
ఇక్కడైతే సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. ఒకవేళ మన లగేజ్ ఏమైనా మిస్ అయినా కానీ మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ నెట్వర్క్ అయితే ఉండదు, మనకు వైఫై అయితే అవైలబుల్గా ఉంది, మంచిగా ఇంటర్నెట్ అయితే ఇస్తారు, సూపర్గా ఉంది అనమాట. ఇక్కడ ఎటువంటి సమస్య అనేది ఉండదు. మనకి సీసీ ఫుటేజ్లోనే ఏమైనా ప్రాబ్లం అయినప్పటికీ మంచిగా హెల్ప్ అయితే చేస్తారు. సీసీ ఫుటేజ్ ఉంటే కూడా అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఆ బెడ్రూమ్స్ దగ్గర అయితే సీసీ ఫుటేజ్ అయితే లేవు, బయట పెట్టారనమాట. ఇదైతే కిచెన్ అండి. ఇక్కడ భోజనం అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ ఏమైనా ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, టిఫిన్స్ కావచ్చు, భోజనం కావచ్చు, బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడే అనమాట. తినడం కోసం ఇదైతే ఏర్పాటు అనేది చేశారు. చాలా చల్లగా ఉంది, మొత్తం ఎదురు బొంగులతో సైడ్ నుంచి అయితే కట్టడం అయితే జరిగింది. అలాగే మాదొక చిన్న విజ్ఞప్తి, ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా మాకు తెలియజేయండి. అలాగే ప్రాముఖ్యంగా గిరిజన జీవితాలను తీర్చిదిద్దుతున్నందుకు పాడేరు పిఓ గారికి ఎప్పుడు గిరిజనులుగా మేము రుణపడి ఉంటాం. కృతజ్ఞతలు సార్.